బ్రిటిష్ మొఘల్స్ రాకపోతే మన భారతదేశం ఎలా ఉండేదో తెలుసా? ఇది కల కాదు. నిజంగా జరిగే దేశం. నేటి యువత ఎవరో వచ్చిన వాళ్ళను అభిమానంతో చూస్తుంది. ఎందుకంటే మన యువతకి నిజమైన చరిత్ర చెప్పేవాళ్ళు లేక. ఒక్కసారి నిశ్శబ్దంగా ఆలోచించండి. బ్రిటిష్ మొఘళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించకపోతే ఈ రోజు మన దేశం విజ్ఞానంలో జర్మనీ, సైన్యంలో అమెరికా, డిజిటల్ టెక్నాలజీలో జపాన్, సంపదలో యుఏఈ కన్నా ముందుగా ఉండేది. 1600 ఏడీలో భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 27% వాటా కలిగిన దేశం. మన భూముల నుండి జ్ఞానం కాదు, బంగారం పుట్టింది. నలంద, తక్షశీలలో చదవడానికి విదేశాల నుండి వందలాది మంది విద్యార్థులు వచ్చేవాళ్ళు. ఆర్యభట్ట, భాస్కరులు చెప్పిన గణితం నేడు నాసా ఉపయోగిస్తుంది. ఆయుర్వేదంలో చెప్పిన ఆరోగ్య సూత్రాలు నేడు ప్రపంచం గౌరవిస్తుంది. 1526లో బాబర్ వచ్చాడు. ఒక్కసారి కాదు, 4 తరాల నుండి మనపై దాడులు జరిగాయి. సంపద కాదు, నమ్మకం కోల్పోయేలా చేశారు. ధర్మం పాడైపోయింది. ఆలయాలు ధ్వంసమైపోయాయి. గోల్కొండ కోట నుండి 100,000 క్యారెట్ల వజ్రాలు వెళ్లిపోయాయి. కానీ ఒక్క రూపాయి మళ్లీ భారత్ కి తిరిగి రాలేదు. ఇంగ్లాండ్ వాళ్ళు మన భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు. కానీ మన దేశాన్ని బానిసల దేశంగా మార్చారు. ఉప్పు తినాలంటే పర్మిషన్ కావాల్సిన రోజులు వచ్చాయి. మన తలుపులో ఉన్న గుడ్డలను చింపి వాళ్ళ షర్ట్లను కుట్టించుకున్నారు. మన బంగారంతో వాళ్ళు లండన్ గోల్డెన్ సిటీని కట్టించుకున్నారు. మన దేశాన్ని 4 దశాబ్దాలు వెనక్కి తిప్పారు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించకుండా ఉండుంటే ఈ రోజు ప్రపంచ దేశాలు మన పాఠాలు చదివేవి. ఇస్రో చిన్న బడ్జెట్ తో నాసా పనులు చేస్తోంది. ఐఐటీలు హార్వర్డ్ తో సమానంగా గుర్తింపు పొందేవి. మేడ్ ఇన్ ఇండియా కాదు, వరల్డ్ రన్స్ ఆన్ ఇండియా అయ్యేది. మన వేదాల వల్ల మనము విశ్వగురువు, కానీ వాళ్ళ వల్ల మనం బానిసయ్యాం. మన చక్రం ఆగింది, కానీ శక్తి ఆగలేదు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు మన దేశం పడిపోయినా ఇస్రో చంద్రుణ్ణి తాకింది. మన వాళ్ళు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం సీఈఓలుగా ఎదిగారు. మన జవాన్లు ప్రపంచంలో అగ్రశ్రేణిలో నిలిచారు. నిన్న దోపిడీ చేసే వాళ్ళకి ఈ రోజు మనం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చాము. బ్రిటిష్ మొఘల్స్ రాకపోయిండుంటే ఈ రోజు మనం ప్రపంచానికి దారి చెప్పే దేశంగా అయ్యేవారు. ఇది ఊహ కాదు, అవకాశాన్ని కోల్పోయిన వాస్తవం. కానీ మన శక్తిని ప్రపంచం చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మన చరిత్రను తెలుసుకోండి, మన గొప్పతనాన్ని గుర్తించుకోండి, మన భావి తరాలకి దాన్ని గర్వంగా అందించండి. జై భారత్, వందే మాతరం.